హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి వజ్రం వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే అండి, కారం బూందీ. పిల్లలకి స్నాక్స్కి చేయాలంటే బయట తీసుకురాకుండా ఇంట్లోనే ఎలా చేయాలో సింపుల్గా చెప్పేస్తాను చూడండి. దానికోసం ముందుగా మనం ఒక గ్లాస్ శనగపిండిని ఎలాంటి ఉండలు లేకుండా మనం మొత్తం జల్లెడ పట్టుకోవాలండి. ఉండలు లేకుండా మంచిగా మనం విస్కర్తో మనం కనుక మిక్స్ చేస్తే ఉండలు లేకుండా మంచిగా ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాము. బియ్యం పిండి ఎందుకంటే పిండి పిండిగా ఉండకుండా క్రిస్పీనెస్ కోసం మాత్రమే. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక గ్లాస్ శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే అది యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటాము. అండ్ తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ముందే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలి అంటే లాస్ట్లో కూడా పిండి మొత్తం వాటర్ కలిపిన తర్వాత కూడా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నామండి. సోడా ఉప్పు యాడ్ చేయకపోతే పిండిలాగా ఉంటుంది. సోడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా విస్కర్తో మిక్స్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎలాంటి ఉండలు లేకుండా చూసుకోవాలండి. సో దాంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకుంటాము. వాటర్ ఎంతవరకు అంటే మన కన్సిస్టెన్సీని బట్టి. మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ థిక్గా ఉండకూడదు. అలా ఉండలు లేకుండా మనం వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని సెట్ చేసుకుంటాము. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో మనం ఇలా విస్కర్తో మొత్తం మిక్స్ చేసుకునేటప్పుడు ఎలాంటి లంప్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీని మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మన కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారే విధంగా ఉండాలి. సో మొత్తం మనం కన్సిస్టెన్సీ సెట్ అయిపోయిన తర్వాత అందులోకి మనం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాము. కలర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాము. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం దాన్ని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి మనం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. తక్కువగా ఉంటే ఏంటి అంటే తొందరగా మాడిపోయే చాయిస్ అనేది ఉంటుంది. మనం పిండిని ఆయిల్లో వేసినప్పుడు అది పొంగినప్పుడు పైకి వచ్చేంత వరకు కూడా మనకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో ఇందులో మనం ఇక్కడ ఆయిల్ అనేది మనం చాలా ఎక్కువ హీట్ వరకు అంటే పొగలు వచ్చే విధంగా ఉండాలండి. అంత పొగలు వచ్చే విధంగా మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మనం అలా ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే కొంచెం మనం పిండిని తీసుకుని అందులో వేసినప్పుడు అది వెంటనే పైకి పొంగాలి. అలా పొంగినప్పుడు మాత్రమే మనకి ఆయిల్ వేడింది అని అర్థమవుతుంది. అలా మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పిండిని మనం బూందీలాగా మనం వేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేనైతే ఇలా జల్లి గిన్నె పెట్టేసి మనం చేస్తున్నాను అండి. అది కాకపోతే జల్లి గంట పెట్టి కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ జల్లి గిన్నె అయితే ఎక్కువ పిండి పడుతుంది కాబట్టి నేను జల్లి గిన్నె యూజ్ చేస్తున్నాను ఇక్కడ. పెద్ద పెద్ద హోల్స్ ఉన్నది యూస్ చేయకూడదండి ఎప్పుడైనా, అప్పుడు పిండి పిండి అవుతుంది. అలాగని చెప్పి చాలా చిన్న హోల్స్ ఉన్నది కూడా యూస్ చేయొద్దు. కొంచెం బూందీ షేప్లో ఎలాగైతే ఉంటుందో మీడియం హోల్స్ ఉండేది మాత్రం మనం యూస్ చేసుకుంటే బూందీ కరెక్ట్ షేప్లో రౌండ్గా వస్తుందండి. సో ఇలా మనం మీడియం టు హై ఫ్లేమ్ మనం సెట్ చేసుకుంటూ కొంచెం రెడ్గా రాగానే తీసుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతుందండి. కడాయి అనేది ఎప్పుడు కూడా చాలా మందమున్న కడాయి అయితే బూందీ అనేది మాడిపోకుండా ఉంటుంది. సో అలా మనం మొత్తం మనకి హీట్ అయిపోయిన తర్వాత బూందీని మనం ఇక్కడ టిష్యూస్ వేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ చూపించే విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం కొంచెం హీట్ కాగానే అంటే రెడ్గా రాగానే వెంటనే మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టిష్యూస్ వేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఏంటి అంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. సో ఇక్కడ చూపించిన విధంగా ఒకసారి మీడియం టు హై ఫ్లేమ్ సెట్ చేసుకుంటూ మనము బూందీని మనం హీట్ చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత అందులోకి మనకు కావాల్సిన కరివేపాకు, పల్లీలు కూడా మనం ఇక్కడ వేడి చేస్తున్నాను. కరివేపాకు ఎప్పుడైనా డైరెక్ట్గా వేయొద్దండి, మాడిపోతుంది పల్లీలు కానీ కరివేపాకు కానీ. సో అవి ఎప్పుడైనా కూడా మనం ఈ మెష్ లాంటి జాలి గంటతో మాత్రమే మనం వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే అవి మంచిగా కరెక్ట్గా వేగుతాయి అన్నమాట. పల్లీలు వేయించేటప్పుడు మాత్రం మనం ఆ గంటలోకి తీసుకుంటాం కదా, వాటిని ఇలా రొటేట్ చేస్తూ ఉండాలండి. గంట రొటేట్ చేస్తుంటే పల్లీలు రొటేట్ అవుతూ మంచిగా అంతా కూడా యూనిఫామ్గా మనకి హీట్ అవుతుందన్నమాట. యూనిఫామ్గా ఫ్రై అవుతాయి. సో అందుకని మనం ఇలా రొటేట్ చేస్తూ మాత్రమే వేయించుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం ఆయిల్ తక్కువైంది, మీరైతే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకొని చేయండి. సో అది అయిపోయిన తర్వాత మనం అందులోకి కొంచెం కారం కానీ ధనియాల పొడి ఇలా పెప్పర్ ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే బాబు తింటాడని చెప్పి ఓన్లీ కారం మాత్రమే వేసాను, అది కూడా లైట్గా వేసాను. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అన్న వాళ్ళు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం పిండిని కన్సిస్టెన్సీ సెట్ చేస్తాం కదా అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు పల్లీలు ఇందులోకి యాడ్ చేసుకోండి. అంతే, ఇంకా సింపుల్గా మీరు 15 మినిట్స్లో తయారు చేసుకునే బూందీ రెడీ.
బూందీ అనేది మనకి ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు ఏంటి అంటే క్రిస్పీగా అర్థమైపోతుందండి. పిండిలాగా ఉందా, క్రిస్పీగా ఉంది అని చెప్పేసి. ఇలా మనం ప్రెస్ చేసినప్పుడే మనకు అర్థమవుద్ది. అది మనం ముందే ఫ్రై చేసినప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.